నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి 13వ తారీఖు నాడు ఒక నెల రోజుల క్రితం ఆల్రెడీ గవర్నమెంట్ కు ఇన్ఫార్మ్ చేశారు. మా డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు కార్పొరేషన్ లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని, పిఆర్సీలు వెంటనే చెల్లించాలని, మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, యూనియన్లను పునరుద్ధరించాలని గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటి వరకు వీళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ సుతం ఈ డిమాండ్లు, ఎటువంటి డిమాండ్లు నెరవేరలేవు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మార్చి 13వ తారీఖు నాడైతే వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, గవర్నమెంట్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోతే ఇవాళ అర్ధరాత్రి నుండి, అంటే మబ్బుల 3 నుండి సమ్మె బాట పట్టారు. సో ఇక్కడ మనం ప్రస్తుతం అయితే దక్షిణ కాశీ వేములవాడ బస్ డిపోలో ఉన్నాము. ఇక్కడ కొందరు ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, మీరు ఎక్కడ నుండి వచ్చారు చెప్పండి. బ్రదర్ మేము వరంగల్ నర్సంపేట నుంచి వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 2 రోజులు అయింది. అయితే యాక్చువల్లీ ఏదో ప్రభుత్వం అంటే మేము ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ రోజు ఏంటంటే మేమే మా పరిస్థితి ఇట్లుంటే ఒక చదువుకునే పరిస్థితి ఎట్లుంటది అనేది మేము 10 మంది వచ్చినాం. ఎట్లా పోవాలో అర్థం అవుతలేదు మాకే. మీరు చదువుకొని వాట్సాప్ వీడియో చూసి అప్డేట్ ఉన్నారు, ఐడియాలు ఉన్నాయి. కానీ అరే ఇంత ఏదో యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని అనుకుంటాము. మేమే కనుమరుగా అయిపోయింది. ఏదో చదువుకునే పరిస్థితి ఏంది, ఏదైనా ప్రభుత్వం కొంచెం ఏదైనా డిమాండ్ వాళ్ళకు కార్మికులు వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు అయితే ఏండ్ల నుంచి చూస్తున్నారు. కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ పిఆర్సీలు చెల్లించాలని, మరియు యూనియన్లను పునరుద్ధరించాలని, రిటైర్మెంట్ వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెండింగ్ అమౌంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవి న్యాయమైన డిమాండ్లేనా కాదా మీరు చెప్పండి. చెప్పాలంటే పక్క రాష్ట్రానికి పోల్చుకొని చూస్తేనైతే పక్క రాష్ట్రాల్లో వాళ్ళు నెరవేర్చిల్లు కాబట్టి వీళ్ళు ప్రధానంగా తీసుకొచ్చిళ్ళు డిమాండ్ ఏంటంటే వీళ్ళ వల్లనే బ్యాలెట్ పత్రాలన్నీ బాక్సులన్నీ పలిగిపోయి ఆ రోజున కాంగ్రెస్ కి మొగ్గు చూపినాయి కదా. మొగ్గు చూపినప్పుడు మరి అలాంటి బ్యాలెట్ పత్రాలు మళ్ళా రివర్స్ కాకుండా వీళ్ళు చూసుకోకుండా వాళ్ళను చూడకుండా ఉండనైతే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కడుపు చూసుకుంటారు, వాళ్ళు ఒక సర్వీస్ చేసి సర్వీసులకు వచ్చినప్పుడు ఒక 50-60 ఏళ్ళు చేసినప్పుడు వాళ్ళకి సర్వీస్ బెనిఫిట్స్ అని ఏమైతే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది, వాళ్ళ స్టడీస్ ఏమవుతాయి అది వాళ్ళ న్యాయమైన డిమాండ్లే. కానీ మరి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి కదా. నిధుల గురించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అనేటోళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రాజెక్టులు సెట్ బ్యాక్ చేసుకుని మరి వీళ్ళకి కూడా ఈ న్యాయమైన డిమాండ్ కదా. ఇది కాదు, ఇప్పుడు నెరవేరుస్తామని వాళ్ళకి చెప్పాలి కదా అని. ఇది న్యాయమైన డిమాండ్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళు 1 మంత్ క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చిళ్ళు, మా డిమాండ్ నెరవేర్చకపోతే ఖచ్చితంగా సమ్మె చేస్తామని. మరి ఎందుకు ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పందించలేదు అనుకుంటున్నారు? ఏంటంటే సరైన పాలన అనేది ప్రజాపాలన అని అంటున్నారు, కానీ పాలన లేదు, ఏం లేదు. అంతా చూస్తున్నారు కదా, ఇదే ఇబ్బంది. అంత మహాలక్ష్మి పథకం పెట్టినా, మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచితం అంటారు, అది కరెక్టే అంటారు? అంత ఇప్పుడు అది పెట్టిళ్ళు, అది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ కార్మికులు మహాలక్ష్మి పథకం నడవాలంటే కార్మికులకు చేయాలి కదా. మరి కార్మికులకు సరైన డిమాండ్ మహాలక్ష్మి పెట్టి చాకరీ చేస్తారు. వెట్టి చాకరీ 50 మంది ఎక్కవలసిన బస్సులో 100 నుంచి 150 మంది ఎక్కుతురు అన్నప్పుడు వీళ్ళకు వర్క్ బర్డెన్ పడుతుందా లేదా? వర్క్ బర్డెన్ పడుతున్నది. డ్రైవర్లతో లొల్లులు అవుతున్నాయి ఆడోళ్ళకి. సరే బస్సులన్నా బస్సులు పెంచిల్లు, మీరు గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒక అవ్వ మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది, మీరు ఎట్లా పోవాలి ఇంకా దాన్ని మాట్లాడుతుంది, వాళ్ళకేం తెలియదు.